రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అసత్య ప్రచారాలను రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మొద్దు. పెట్రోల్ కొడుతుందనేసి సోషల్ మీడియాలో అది లేనిపోని మాటలు చెప్తున్నారు. అలాంటి ఏం మీరు నమ్మొద్దు, నమ్మకండి. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు విజనున్న నాయకుడు. అలాంటి కొరత ఎప్పుడు రానివ్వరు. అలాంటి ఏదో కొంతమంది వైసీపీ నాయకులు కావాలని అలాంటివన్నీ ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి మాటలు మీరు ఎవరో నమ్మొద్దు. ఎందుకంటే ఇలాంటి సోషల్ మీడియాలో పెట్రోల్ లేదు అనే కొరత ఒక చిన్న బులెటిన్ తీసుకొచ్చి దానివల్ల ఈ లబ్ధిదారులు అందరూ ఏం చేస్తున్నారంటే పెట్రోల్ డబ్బాలు పట్టుకొని వెళ్ళి 1 లీటర్ కావాల్సిన 100 లీటర్లు కొట్టించుకుంటున్నాడు. దానివల్ల అక్కడక్కడ ఏమన్నా లోటుపాట్లు ఉన్నా దాన్ని ఎవరో కూడా నమ్మొద్దు. ఎందుకంటే పెట్రోల్ లేదంటే ఎవరికన్నా బాధ, లీటర్ కొట్టుకుంటున్నాడు, 10 లీటర్లు కొట్టి చేసుకుంటాడు. దానివల్ల ఎక్కడన్నా కొద్ది కొరత ఏర్పడవచ్చు. దాని గురించి ఎవరో కూడా అలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దు. ఈరోజు రాష్ట్రంలోనే ఎక్కడ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ప్రతి బంకు దగ్గర కూడా నో బోర్డు ఉండకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ప్రజలారా అందరూ గమనించండి, జగనన్న నాయకుడు అంటే మా నాయకుడు జగనన్న నాయకుడే. ఎందుకంటే ఈరోజు గూగుల్ వచ్చిందనే బాధ ఒకటి మిగిలిపోయింది. గూగుల్ అవ్వచ్చు, అలాగే యూనివర్సిటీ అవ్వచ్చు, నిన్న వైజాగ్ లో ఓపెన్ చేసిన ఇలాంటి అన్నిటిని చూసి ఓరవలేక కావాలని కొంతమంది ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని ఎవరో మీరు నమ్మొద్దు. మా నాయకులు ఎప్పుడు కూడా విజనున్న నాయకులకి నడుచుకుంటారు. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, కూటమి పార్టీ అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు ప్రజలకి ఇచ్చిన సందేశం ఏంటంటే ఎవరు వచ్చినా సరే ముందు డబ్బాలు కొట్టద్దు, ముందు బండ్లకి ప్రతి బండి కూడా ఎక్కడ బంకు దగ్గర ఆగకూడదు. బండ్లు అన్ని ఫుల్ అయిన తర్వాత ఎవరన్నా డబ్బా తెచ్చుకుంటూ కొట్టాలి తప్ప కానీ డబ్బా కొట్టకూడదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ప్రజలందరూ గమనించి ఇప్పుడు ఏ అసత్య ప్రచారాలు చేసినా మీరు నమ్మొద్దు. కొన్నాళ్ళు గ్యాస్ అని పెట్టారు, ఈ రోజు ఇది పెట్టారు. ఇవన్నీ మీరు ఎవరో ఇలాంటివి నమ్మకండి. ఎప్పుడు కూడా కూటమి పార్టీ కట్టుబడి ఏమైనా సరే ప్రజలకు అందుబాటులో ఉండి న్యాయం చేసేలాగే అన్ని చర్యలు తీసుకుంటారు. అందు గురించి మాకు ఇక్కడ జరగబోయేది అన్ని విషయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే మా విజనున్న నాయకుడు యనమల రామకృష్ణ గారు అవ్వచ్చు, మా దియ్యమ్మ గారు కూడా తప్పకుండా ఏ కష్టం వచ్చినా ముందడుగు వేసి ప్రతి విషయంలో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అవన్నీ గమనించి రాష్ట్ర ప్రజలు మరొకసారి మా నాయకుల గురించి ఎవరైనా అసత్య ప్రచారాలు చేసినా నమ్మొద్దని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన రాష్ట్ర ప్రజలకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.